అలాగే ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి గారు, ముగ్గురికి కూడా వెల్కమ్ అండి. రైట్, వైసీపీ సోషల్ మీడియా శ్రీధర్ రెడ్డి గారు మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఏంటి యూటర్న్ ఏంటి, సడన్ గా చెల్లెల మీద ప్రేమ రావడానికి కారణం ఏంటి? మేడం నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. మా దగ్గర యూటర్న్లు ఏమి ఉండవండి, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది చెప్తున్నాం. మీ మీ మీడియా వాళ్ళు దాన్ని ఎలా అయినా తీసుకుంటారు. జగన్ గారు చెప్పింది ఏంటి? జగన్ గారు చెప్పింది క్లియర్ గా, మా చెల్లెల మీద పెట్టింది మీ ఇంటి ఆఫీస్ నుంచే కాదా, అవునా అని అడిగారు. బాలకృష్ణ గారికి చెందినటువంటి బిల్డింగ్ నుంచి పెట్టారా లేదా అని అడిగారు. ఇది ఇవాళ మాట్లాడారు, ఒక 10-15 రోజుల క్రితం మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా, అవి మీరు ప్రస్తావించారా? ఆ రోజు మీరు మాట్లాడింది ఏం చెప్పారు జగన్ గారు? 10-15 రోజుల క్రితం మీ ఛానల్లోనే నేను మాట్లాడాను. ఆ రోజున నేనే చెప్పాను, షర్మిల గారి మీద 2012 నుంచి చేసిన దుష్ప్రచారానికి ఫస్ట్ బాధితురాలు షర్మిల గారేనండి. ఆవిడే కంప్లైంట్ ఇచ్చారు, ఆంధ్రాలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు. ఆంధ్రాలో అప్పుడు ప్రభుత్వంలో ఉంది మీరే, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదంటే కూడా అడిగాము ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు. మీరు అడిగారు, కానీ ఆవిడ అడుగుతోంది ఇప్పుడు 2019 తర్వాత జరుగుతున్న ఘటనలు. మీరు ఓపిక పడితే నేను కూడా చెప్తాను. ప్లీజ్ ప్లీజ్. సో తర్వాత ఏం జరిగింది, ఆవిడ మీద, సునీత గారి మీద పోస్టులు పెట్టారని చెప్పి ఈ సంవత్సరం జనవరిలో ఆవిడ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఫలానా ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి ఏ సిమ్ కార్డులు కొన్నాడు, ఆ సిమ్ కార్డుల పేర్లు ఎవరి మీద ఉన్నాయి, ఏ టవర్ నుంచి వారికి సిగ్నల్స్ వచ్చినాయి అనే ఆ డీటెయిల్స్ తో సహా మార్చి 1st వీక్ లో కానీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫిబ్రవరి 2nd వీక్ లో కానీ కడప పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఉదయ్ భూషణ్ అనే అతన్ని. షర్మిల గారి మీద కానీ, భారతిరెడ్డి గారి విజయమ్మ గారి మీద కానీ ఒకవేళ వర్రా రవీంద్ర గనక పోస్టులు పెట్టుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని మేము చెబుతున్నాం. కానీ ఇక్కడ చెబుతుంది ఏంటి, ఇప్పుడు మీ పేరు మీద ఎవరో అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, మిమ్మల్ని తీసుకుంటారా? అంటే సోషల్ మీడియా నడిపేది మీరే కాబట్టి మీరు క్లియర్ గా చెప్పండి, ఎవరి మీద తీసుకోవాలి. మేడం నేను అదే చెబుతున్నా, మీ పేరు మీద ఎవరో అకౌంట్ క్రియేట్ చేశారండి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఒక పోస్ట్ పెట్టారు, దానికి మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారా, పెట్టిన అతను రెస్పాన్సిబిలిటీ అవుతారా? పెట్టిన అతనే, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన అతనే అవుతాడు. సో ఇప్పుడు జగన్ గారు చెప్పింది అదే. ఒకవేళ ఈ పోస్టులన్నీ కూడా మీ సోషల్ మీడియా నుంచి రాలేదు, ఎవరు పెట్టమని చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజున కడప పోలీసులు, కడప ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో పెట్టారు, ఆ డీటెయిల్స్ అన్ని ప్రెస్ కి ఇచ్చారు. వాటి మీద యాక్షన్ తీసుకోమనండి. ఒకవేళ నిజంగా అది వర్రా రవీంద్రే చేశాడంటే వర్రా రవీంద్ర మీద యాక్షన్ తీసుకోమనండి. ఇంకొక విషయం అడిగి నేను వెళ్తానండి, అంటే లేమ్ గా ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి ఏంటి అవసరం ఏంటి? ఎవరి పేర్లండి? వర్రా రవీందర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు షర్మిల పేర్కొంటున్న అవినాష్ రెడ్డి పేర్లు కావచ్చు, వీళ్ళందరూ సొంతగా అన్న పేరే తీసుకున్నారు. జగన్ దగ్గరుండి చేయించారు. ఏ ప్యాలెస్ లో ఉన్నా సరే అరెస్ట్ చేయాలి అని అంటే డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ కూడా కాదు. ఆవిడ ఎందుకు జగన్ గారి పేరు తీస్తున్నారు, అవినాష్ రెడ్డి గారి పేరు ఎందుకు తీస్తున్నారు అనేది మనం రాజకీయంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆవిడ ఏమడగాలి, జగన్ పెడుతున్నారా, వైఎస్ అవినాష్ పెడుతున్నారా అనేది ఆమెకు తెలిసిందనుకోండి, పలానా రోజు పలానా జగన్ గారు పలానా వాళ్ళకి చెప్పి పెట్టించారని చెప్పి కంప్లైంట్ అవ్వమని చెప్పండి. ఓకే, ఆవిడ ఏం చేశారు, పలానా అకౌంట్ నుంచి వచ్చింది, పలానా లింక్స్ అని చెప్పి లింక్స్ తో సహా షేర్ చేసిన లింక్స్ తో సహా కంప్లైంట్ చేస్తే ఆ లింక్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయినాయి అనే దాని మీద కదా ఇన్వెస్టిగేషన్ జరిగేది. ఇప్పుడు జగన్ గారు ప్యాలెస్ లో ఉంటున్నారా, షర్మిల గారు ఏమన్నా గుడిసెలో ఉంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా టెంట్ వేసుకొని టెంట్ లో ఉంటున్నారా అనేది మాటలు తర్వాత మాట్లాడుకున్నాం. మాట్లాడితే ఏదో బయట ఉన్న కోపం అంతా చూపించాలనే మాటలు తీసి పక్కన పెడితే మేమేం చెప్తున్నాం, జగన్ గారు ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇల్లు అన్నాక గొడవలు ఉంటాయని స్వయంగా జగనే అన్నారు. సరే, మళ్ళీ ఈ విషయం మీద మళ్ళీ మాట్లాడదాం. అనూష గారు ఏం చెప్తారు? మేడం గుడ్ ఈవినింగ్.